హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు దేవి ప్రసాద్ వ్లాగ్స్. ఇక్కడ నేను చూపిస్తున్నది పండుగప్ప చేప పచ్చడి అండి. ఇది మేము యానం వెళ్ళామని చెప్పాను కదా, అక్కడ తీసుకున్నామండి పండుగప్పని. ఇక్కడ వేలంలో తీసుకున్నాం. ఈ చేప చాలా ఖరీదండి. దీన్ని సముద్రపు రాజు అని కూడా అంటారు, సీ బాస్ అంటారు ఇంగ్లీష్లో. దీన్ని తీసుకొని బాగా క్లీన్ చేయించుకున్నాం. దీని కాస్ట్ ఉంటుందండి అబ్బా, పులస తర్వాత దీని డిమాండ్ చాలా ఎక్కువగా ఉంటుంది. ఈ చేపని ఇలా శుభ్రంగా క్లీన్ చేయించుకొని, టేస్ట్ కూడా అలాగే ఉంటుంది అనుకోండి. ఇలా క్లీన్ చేయించుకొని తర్వాత ఇంటికి తెచ్చుకొని చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసుకొని పసుపు పెట్టి ఇలా ఆయిల్లో డీప్ ఫ్రై చేసుకోవాలండి. మొత్తం చేపలో ఉన్న వాటర్ మొత్తం ఫ్రై అయిపోయేలా చేసుకోవాలి. ఎండు చేప అయిపోవాలండి, అంతలా ఫ్రై చేసుకోవాలి పచ్చి చేప కాస్తని. ఇలా ఫ్రై అయిపోయిన తర్వాత చూసారా, అన్ని ముక్కలకి మాకు ఇన్ని ముక్కలు అయితే వచ్చినాయి ఫ్రై అయ్యాక. మనకి నాన్ వెజ్ పచ్చళ్ళు పట్టుకునేటప్పుడు అవి వాటిలో ఉన్న వాటర్ మొత్తం ఫ్రై అయిపోయేలాగా గట్టి చేసుకోవాలి. ఆ తర్వాత అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసుకొని బాగా ఫ్రై చేసుకోవాలి. నాకు అవి ముక్కలు కేజీన్నర ఎంతో వచ్చినాయండి ఫ్రై అయిన తర్వాత. దానికి తగ్గట్టుగా నేను 3 టేబుల్ స్పూన్ల అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసుకున్నాను. బాగా ఎర్రగా ఫ్రై చేసుకోవాలి. అల్లం వెల్లుల్లిలో వాటర్ మొత్తం పోవాలి. ఇలా బాగా ఫ్రై అయిన తర్వాత మనం స్టవ్ ఆఫ్ చేసేసుకోవాలండి. ఎందుకంటే మసాలాలు వేసిన తర్వాత అవి మాడిపోతాయి కాబట్టి. కొంచెం చల్లారిన తర్వాత దీంట్లోకి మనం పసుపు వేసుకోవాలి. నేను 2 టేబుల్ స్పూన్ల పసుపు వేసాను. తర్వాత దీంట్లోకి మనం ధనియాల పొడి వేసుకోవాలి. మనకి గ్రేవీకి తగ్గట్టుగా ధనియాల పొడి, ఇంకా కొద్దిగా మెంతిపిండి, ఆవుపిండి ఫ్రై చేసుకొని పొడి చేసుకొని పెట్టుకోవాలండి. వీటన్నిటిని ముందుగానే అవి వేసుకోవాలి. తర్వాత గరం మసాలా వేసుకోవాలి. ఇంకా సాల్టు, మనకి చేప పచ్చడికి తగ్గట్టుగా సాల్ట్ వేసుకోవాలి. ముక్కలను చూసి పచ్చడి ఎంత అవుద్దో దాన్ని బట్టి మన టేస్ట్కి తగ్గట్టుగాని. నేను పచ్చడికి తగ్గట్టుగా 3 టేబుల్ స్పూన్ల సాల్ట్ అయితే వేసాను. వీటన్నిటిని వేసుకొని బాగా కలుపుకోవాలి. ఇవి కలుపుకున్న తర్వాత వీటిని తీసుకొని మనం ముందుగానే ఫ్రై చేసి పక్కన పెట్టుకున్న ముక్కల్లో వేసుకోవాలి. ఈ చేప కర్రీకి సూపర్ ఉంటుందండి. అలాగే పచ్చడి, నిల్వ పచ్చడికి కూడా బాగుంటుంది. చాలా టేస్ట్ అండి. ఒకసారి తిన్నారంటే ఈ చేపను అసలు ఎవరు వదలరు. మా హస్బెండ్కి ఒకసారి తెచ్చిపెట్టాను, కూర వండి అనమాట అప్పుడు. అయితే తనకి బాగా నచ్చింది. ఇదిగో ఇలా వేసిన తర్వాత కారం వేసుకోవాలి. మనకి నాన్ వెజ్ పచ్చళ్ళలో కారం అనేది చూసి వేసుకోవాలి. ఎక్కువగానే పడుతుంది, ఎందుకంటే నీచు వాసన రాకుండా ఉండటం కోసం. తర్వాత మనం 10 నిమ్మకాయలని రసం తీసి పెట్టుకున్నాను నేను పులుపు కోసం. ఆ నిమ్మరసం మొత్తం దీంట్లో వేసుకోవాలి. నిమ్మరసం వేసేటప్పుడు మాత్రం మొత్తం చల్లారిపోయిన తర్వాతే వేసుకోవాలండి, లేదంటే చేదొచ్చేస్తుంది. ఇలా నిమ్మరసం వేసి బాగా కలుపుకొని పక్కన పెట్టేసుకోవడమే. అంతే, ఒక రోజు ఆగితే తర్వాత తినడానికి రెడీ అయిపోతుంది మన పచ్చడి. ఇది ఫ్రిడ్జ్లో పెట్టకపోయినా సరే నిల్వ ఉంటుందండి బయట 6 నెలల వరకుని. టేస్ట్ అయితే వేరే లెవెల్ ఉంటుంది. అయితే మీరు కూడా ట్రై చేసి ఎలా కుదిరిందో నాకు చెప్పండి. వీడియో నచ్చితే లైక్ చేయండి.